మౌన పోరాటం మౌన పోరాటం. అత్తయ్య పాలు తీసుకోండి. అత్తయ్య మురారి వస్తున్నాడు. మురారి ఏంట్రా ఈరోజు కొంచెం లేట్ అయింది? అది అంటే కొంచెం కొత్త జాబు శాలరీ ఇంక్రిమెంట్ వచ్చింది కదత్తయ్యా. కొలీగ్స్ కి పార్టీ ఇచ్చుంటాడు. అవంతి ఇప్పుడు ఆ విషయం ఎందుకు? అదేంటత్తయ్యా, నువ్వెందుకు లేటు అని క్యాజువల్ గా అడిగావు. కారణం తెలిసిందే కాబట్టి చెప్పాను. ఈ విషయం మీకు ముందే ఎలా తెలిసింది? ఎలా అంటే నక్షత్రకి నువ్వు ఫోన్ చేసావు కదా. నక్షత్రకి తను అవంతి అత్తయ్య తను స్పీకర్ ఆన్ చేసి మాకు వినిపించింది. నక్షత్ర స్పీకర్ ఆన్ చేసిందా? అవును, ఆన్ చేశాను. నక్షత్ర? అవును మురారి, నేనే స్పీకర్ ఆన్ చేశాను. కానీ నాతో ఎవరూ లేరన్నావు. ఎవరూ లేరనే స్పీకర్ ఆన్ చేశాను. వీళ్ళు సీక్రెట్ గా వింటారని నాకేం తెలుసు. ఏంటి, మేం సీక్రెట్ గా విన్నామా? నువ్వే మా దగ్గరకొచ్చి మరీ స్పీకర్ ఆన్ చేసావు కదా. మురారికి వాళ్ళమ్మ మీద ఎంత కోపం ఉందో వినిపించావు కదా. అయ్యో అయ్యో, ఎన్ని అబద్ధాలాడుతుందో. నేను నువ్వు ఎవరూ లేరు కదా అన్నావని ఓ మూలకెళ్ళి మరీ నీతో మాట్లాడాను. దానికి స్పీకర్ ఆన్ చేయడం ఎందుకు? ఎందుకంటే ఫోన్ డైరెక్ట్ గా చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడుతుంటే నా చెవి బాగా పోటొస్తుంది. అందుకే ఈ మధ్య ఎక్కువగా స్పీకర్ లోనే మాట్లాడుతున్నాను. చాలా మంది డాక్టర్లు కూడా అలా మాట్లాడమే మంచిదని చెప్తున్నారు కదా. అయినా నువ్వన్నట్టు నేను బుద్ధిలేందాన్ని కాబట్టి మీ దగ్గరకు వచ్చి స్పీకర్ ఆన్ చేశాననుకో, మీరు చాలా బుద్ధున్న వాళ్ళు, మంచి వాళ్ళు కదా. మరి మీరక్కడే ఉండి మా మాటలన్నీ వినడం ఎందుకు? మొగుడు పిల్లలు ఏవో మాట్లాడుకుంటున్నారని అక్కడి నుంచి వెళ్ళిపోవాలి కదా. నువ్వు తప్పు చేసి మా మీదకి ఎదురొస్తున్నావా? నేనున్న చోటికి మీరొచ్చి నా మాటలన్నీ విని నన్ను నా భర్త దగ్గర చెడు చేయాలని చూస్తున్నారు. ఆ అవసరం మాకేంటి? ఏంటా, ఇప్పుడు మురారి మీ మీద కోపంగా ఉన్నాడు కాబట్టి, అతను పెద్ద పొజిషన్లోకి వెళ్తున్నాడు కాబట్టి, అతన్ని మంచి చేసుకోవడం కోసం మీరెన్ని డ్రామాలైనా ఆడుతారు, ఎన్ని అబద్ధాలైనా చెప్తారు. నక్షత్ర, ఎంత పెద్ద పొజిషన్కి వెళ్ళినా, కోట్లు సంపాదించినా మురారి నా కొడుకే. వాడికి నా మీద ఎంత కోపం ఉన్నా, ఎన్నెన్ని మాటలన్నా, నాకు వాడి మీద ప్రేమే ఉంటుంది తప్ప కోపం రాదు. వాడు ఎదుగుతున్నప్పుడు నేను వాడి ముఖంలో సంతోషాన్ని చూస్తాను గాని, వాడి అకౌంట్లో ఎంత డబ్బు పడిందో చూడు. నేనే కాదు, ఏ తల్లి చూడదు. నా కొడుక్కి మంచి జరగాలి అని కోరుకుంటాను గాని, వాణ్ణి మంచి చేసుకోవాలనుకోవడం ఏంటి? కాకపోతే వాడు ఇదివరకు నాకన్నీ చెప్పేవాడు, ఇప్పుడు నీకు చెప్తున్నాడు, అంతే తేడా. ఇది వాళ్ళలో వచ్చిన కొత్త మార్పు. నేనేం మారలేదు. ఇదిగో నా శాలరీ ఇంక్రిమెంట్ చేసిన డబ్బు 3 లక్షలు ఈ రోజే అకౌంట్లో వేశారు. డ్రా చేసుకుని తీసుకొచ్చాను. పద నక్షత్ర. మురారి ఆగు. నీకు ఒక్కసారిగా ఇంత జీతం పెంచడానికి కారణం ఏంటి? ఇంత పెద్ద మొత్తంలో ఎందుకు పెంచారు జీతం? పొద్దున నక్షత్రకి ఫోన్లో మాట్లాడుతూ ఆ విషయం కూడా చెప్పాను కదా, వినలేదా? అంటే నువ్వు సువర్ణ దగ్గర పని చేయాలనే డిసైడ్ అయ్యాను. పద నక్షత్ర, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, నాకు భోజనం పెట్టు. ఆగు మురారి. ఏంటి?
నువ్వు సంపాదించడం మొదలు పెట్టాక 100లో వచ్చినా 1000లో వచ్చినా మొత్తం మీ అమ్మగారికే ఇచ్చేస్తావు. మన పెళ్లి ఇన్నాళ్ళయింది. ఏ ఒక్కసారైనా నీ సంపాదన తీసుకొచ్చి ఇదిగో నక్షత్రాన్ని ఇచ్చావా నాకు? నా భర్త జీతం తెచ్చి నాకు ఇస్తాడనే ఆశ, ఆ అధికారం నాకు ఇచ్చాడనే తృప్తి నాకు ఇంకెప్పటికీ ఉండకూడదా? అది కాదు నక్షత్ర. నేను కానీ అన్నయ్య కానీ మా శాలరీలు తెచ్చి అమ్మకే కదా ఇస్తాం. ఆ అలవాటు ప్రకారం అమ్మకిచ్చానే తప్ప ఇంకో ఆలోచన రాలేదు నాకు. రావాలి మురారి. మనుషులు మారుతున్నప్పుడు మన ఆలోచనలో కూడా మార్పు రావాలి. కానీ ఇంటి కోసం అమ్మే కదా అన్నీ చూసుకునేది. అంటే ఇప్పుడు కూడా నువ్వు ఆ డబ్బుని నా చేతికి ఇవ్వాలనుకోవట్లేదా? ఇప్పుడు దీని గురించి గొడవ ఎందుకు? శాలరీ అమ్మ చేతికి ఇవ్వడం అలవాటు, ఇచ్చేశాను. ఇది శాలరీ కాదు, నీకొచ్చిన ఇంక్రిమెంట్ డబ్బు, అంటే ఎక్సెస్ మనీ. శాలరీ డబ్బులు ఆవిడకే ఇచ్చేసి ఎక్స్ట్రా అమౌంట్ ఆవిడకే ఇచ్చేస్తే ఇంకా నువ్వు నా చేతికి ఏమిస్తావు, ఎప్పుడిస్తావు? అసలు నా గురించి ఆలోచన ఎందుకు రాదు నీకు? నాకు ఏదో ఒకటి కొనుక్కోవాలని, నా మొగుడి కోసం ఏదో చెయ్యాలని ఆశలుంటాయి కదా. అవన్నీ తీర్చుకోవాలంటే నేను ఎప్పుడు ఆవిడ్ని చెయ్యి చాచి అడుక్కోవాలా? నా భర్త సంపాదిస్తుంటే నాకు దాని మీద హక్కు గాని, స్వతంత్రం గాని, ఖర్చు పెట్టుకునే సంతోషం గాని ఉండవా? మనుషులు ఇంత మారాక కూడా నువ్వు ఆవిడ చేతికి నీ శాలరీ ఎలా ఇస్తావు? ఇక్కడ ఎవరిలోనూ ఏ మార్పు రాలేదు నక్షత్ర. అందుకే వాడు శాలరీ తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు. అయినా నా భర్త శాలరీ తెచ్చి అత్తయ్య చేతిలో పెడుతుంటే నేనేమీ అడ్డు చెప్పడం లేదు. నీకేంటి అబ్జెక్షన్? ఎందుకంటే నీ భర్త శాలరీ కంటే నా భర్త శాలరీ చాలా ఎక్కువ. ఈ ఇంటికయ్యే ఖర్చు కంటే మీరు పెట్టుకునే ఖర్చులే ఎక్కువ. ఆ ఎక్కువ ఖర్చులకి ఎవరి శాలరీలో డబ్బులు వాడుతున్నారు? నక్షత్ర, ఏం మాట్లాడుతున్నావో తెలుసుకుని మాట్లాడు. మాకు ఖర్చులా? ఏ మీరేం ఖర్చు పెట్టుకోవట్లేదా? పెడుతున్నాం. ఈ ఇంటికి ఎంత ఖర్చుందో అంతే ఖర్చు పెడుతున్నాను. ఆ ఖర్చు కావలసిన డబ్బు కూడా నా కొడుకులిద్దరి శాలరీ నుంచి చెరి సమానంగా తీసి ఖర్చు పెడుతున్నాను. అంటే మీ అబ్బాయి ద్వారకా జీతం కంటే నా భర్త జీతమే ఎక్కువ కదా? సమానంగా అంటే నా భర్త జీతంలో సగం డబ్బు మిగిలిపోతుంది. ఇప్పుడు పెరిగిన జీతం ప్రకారం అయితే 5-6 టైమ్స్ మిగిలిపోతుంది. మరి అదంతా ఏం చేస్తున్నారు? అలా అంటే మరి మురారికి అసలు ఏ జాబు లేనప్పుడు, తను బాక్సింగ్ ట్రైనింగ్ అప్పుడు అయిన డబ్బు ఖర్చంతా ద్వారకనే చూసుకున్నాడుగా. మరి దాని గురించి నేను ఏ రోజు ఎప్పుడూ పాయింట్అవుట్ చేయలేదు కదా. అవంతి, నువ్వాగు. తనేదో మాట్లాడుతుందని నువ్వెందుకు సహనం కోల్పోయి మాట్లాడుతున్నావు? నక్షత్ర, నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. మీ అత్తయ్య కొడుకుల డబ్బుని తన కోసం ఖర్చు పెట్టుకోవాలని ఎప్పుడు అనుకోదు. అందుకే ఇంటి ఖర్చులు పోను మిగతా డబ్బుని ఎవరి పేరు మీద వాళ్ళకి విడివిడిగా అకౌంట్స్ ఓపెన్ చేసి వాటిలో డబ్బులు వేస్తుంది. ఇప్పుడు కూడా ఈ డబ్బు మీ అత్తయ్య తీసుకోవాలనుకోవడం లేదు. మురారి, ఇది నీ సంపాదన. దీని మీద అందరికంటే ఎక్కువ హక్కు నీ భార్యకే ఉంటుంది. ఈ డబ్బు తనకే ఇవ్వు. అంతేకాదు, ఇక నుంచి నీ శాలరీ కూడా నక్షత్రకే ఇవ్వు. మీ అమ్మకేమైనా కావాలి అంటే నిన్నే అడిగి తీసుకుంటుంది. అంటే నక్షత్రం మాట్లాడిన దానిలో కూడా తప్పేమీ లేదు కదా. ఇది
నేను నక్షత్ర అడిగిందని ఇవ్వడం లేదు, ముందే ఇవ్వాలనుకున్నాను. కాని నువ్వు నన్ను మాట్లాడనివ్వకుండా నక్షత్రం తీసుకుని వెళ్ళిపోబోతున్నావు. ఇదిగో నీ చేత్తో నువ్వే ఇవ్వు నీ భార్యకి. అరే తీసుకునివ్వు. నక్షత్ర ఇదిగో. థ్యాంక్ యూ. ఏంటత్తా చూసావా, నువ్వు రివర్స్ గేమ్ ఆడి మురారిని ఇక్కడే ఉంచాలని చూసావు. నేను బ్యాక్గ్రౌండ్ లో గేమ్ అంతా ఆడేసి దాని స్ట్రైట్ గేమ్ లా నమ్మించేలా ఆట ఆడుతున్నాను. నీ చేతికొచ్చిన డబ్బుని నీ చేత్తోనే నా చేతికి ఇప్పించుకున్నాను. ఇక నుంచి అంతా ఇలాగే జరుగుతుంది. ఇదే స్టైల్లో మురారిని కూడా నీ చేతిలోంచి నాతో తీసుకువెళ్ళిపోతాను. ఓకే? మహేంద్ర, నువ్విప్పుడు బోర్డు మెంబర్స్ చేత మెయిల్స్ పంపించుకుని వాటిని చూపించి వీళ్ళని బెదిరించి ముసలోడిని ఆఫీస్కి వస్తాను అనేలా చేశావు. ఈ ముసలోడు ఆఫీస్కొస్తే మనకి యూజ్ ఏంటి? ముసలోడు ఆఫీస్కి వచ్చాక మీటింగ్లో వాడి చేత ఇదంతా నీ పేరు మీద రాయించుకుందాం. ఆ ముసలోడు అంత ఈజీగా ఒప్పుకుంటాడా? నువ్వు చాముండేశ్వరి రాసిన విల్లు చూపించి ముసలోడిని సంతకం పెట్టమని చెప్తే సంతకం పెట్టేస్తాడా? ఇదంతా నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయమంటే చేస్తాడా? చేస్తాడని నాకు నమ్మకం లేదు. చెయ్యకి ఏం చేస్తాడు? అక్కడ విల్లు చూపించగానే ఫస్ట్ వీళ్ళకి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని షాక్ అవుతాడు. తర్వాత సైన్ చేయనని మొండికేస్తాడు. ఆ తర్వాత మన బోర్డు మెంబర్స్ అందరూ ముసలోడిని కార్నర్ చేసేసి విల్లులోని పాయింట్స్ అన్ని చూపించి సైన్ చేయక తప్పని పరిస్థితిని తీసుకొస్తారు. ఎంత చేసినా సంతకం చెయ్యడు. ముసలోడు చాలా మొండివాడు మహేంద్ర. వాడెంత మొండివాడైనా వాణ్ణి మెడలు వంచి మన పని చేయించుకునేలా చేస్తాడు ఈ మహేంద్ర. ఎంత చెప్పినా ఒప్పుకోకపోతే ముసలోడికి సినిమా చూపించేస్తాను. నువ్వేం టెన్షన్ పడకు, ధైర్యంగా ఉండు. అంటే ప్లాన్ బి ఉందా? ఉంది విశాలాక్షి. నక్షత్ర, నక్షత్ర, ఏంటి మావయ్య, ఎందుకలా అరుస్తున్నావు? వచ్చేదారిలేదు నాకు కరిచిందా? నన్ను కరవడం కదమ్మా, నువ్వు ఈ వీడియో చూస్తే నిన్ను కరుస్తుంది దీంట్లో విషయం. అప్పుడు నువ్వు ఒకసారి టెన్షన్తో ఒకసారి ఆనందంతో అరుస్తావు. ఏంటా వీడియో? ఇదిగో చూడు. నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది రుద్ర. ఇదిగో నేను నా భార్య. సారీ రుద్ర, ఈ విషయం నీకు మొదట్లోనే చెప్పుండాల్సింది. మనం లవర్స్ లా కాకపోయినా మంచి ఫ్రెండ్స్ లా ఉండొచ్చు కదా. దట్ ఈస్ రుద్ర. ఎస్, మనం ఇప్పటి నుంచి గుడ్ ఫ్రెండ్స్. మావయ్య, వాడు దానికి నో చెప్తున్నాడు. మ్మ్. ఇది చూస్తే అవంతి ద్వారకకి దూరం అవడం కాదు, ఇంకా గట్టిగా అతుక్కుపోతుంది. చెప్పాను కదమ్మా, ఓసారి టెన్షన్ పడతావని. సో ఇప్పుడు మిగతా పాటు చూడు, సంతోషపడతావు. పెళ్ళైన ద్వారకని నేను ప్రేమించడం ఏంటి? నేను ప్రేమించిన ద్వారకకి పెళ్ళయింది. ఒకవేళ అతని మనసులో ఆ పెళ్ళాం అవంతి కాని ఉంటే దాన్ని చంపేస్తాను. ఇది ఆడదంటే. తనకి కావలసిన దాన్ని దక్కించుకోవడానికి ఏదైనా చేయడానికి రెడీగా ఉంది. మనకి కరెక్ట్ గా ఉపయోగపడుతుందా? పర్ఫెక్ట్ గా ఉపయోగించుకోవాలే కానీ చెత్త నుంచి కూడా చాలా కరెంటు పుడుతుంది. మరి ఇంత కరెంటున్న కన్య నుంచి ఎంత కంటెంట్ అయినా పిండుకోవచ్చు. అందుకే ఇదంతా వీడియో తీసానమ్మా. వీడియో సరే,
ఆ అమ్మాయి అడ్రస్ పట్టుకున్నావా? లేదమ్మా, డైరెక్ట్గా ఫోన్ నెంబరే తీసుకున్నాను. ఇదిగో నెంబర్ చూడు. నువ్వు సూపర్ మావయ్య. ఇప్పుడు ఈ నెంబర్కి కాల్ చేసి నిదానంగా ఫ్రెండ్షిప్ చేసుకొని మనం ఏం చెప్తే అది చేసేలా ఓ వెపన్లా రెడీ చేద్దాం. మ్మ్. వెపన్ గా మారాక ద్వారక మీదకి వదలాలి. దీనికి ద్వారకకి లింక్ సెట్ చేసి ద్వారక నుంచి అవంతిని దూరం చేయాలి. ఆ దెబ్బకి దుర్గ షేక్ అయిపోతుంది. నువ్వు సూపర్ అమ్మా. హలో మేడం. హాయ్ అండి, కూర్చోండి. థ్యాంక్ యూ. చెప్పండి మేడం. చెప్పాల్సిందంతా నిన్న ఫోన్లోనే చెప్పాను. మీరు ఇవ్వాల్సింది ఇస్తే తీసుకెళ్తాను. ఓ, నా ఫ్రెండ్ చెప్పిన పర్సన్ నిన్న నాతో మాట్లాడింది మీరేనా? ఎస్, సువర్ణ. మీ ఫ్రెండ్ మిత్ర నాకు బిజినెస్ పార్ట్నర్. ఓకే, 1 మినిట్. సువర్ణ, నువ్విలా డాక్టర్ గారికి ఫోన్ చేసి ముందే సిమ్టమ్స్ అన్ని చెప్పి మెడిసిన్ తీసుకోవడానికి నీకొచ్చిన డిసీజ్ ఏంటి? ఆవిడ మెడిసిన్ తీసుకోవడానికి రాలేదు, పాయిజన్ తీసుకోవడానికి వచ్చారు. పాయిజనా? మిసెస్ సువర్ణ, ఇదో స్పెషల్ పాయిజన్. ఇది ఏ మనిషి శరీరంలోకి వెళితే ఆ మనిషిని అరగంటలోపు ఇదే హాస్పిటల్లోకి, అదే నా దగ్గరికి తీసుకురావాలి. ఎందుకంటే ఈ పాయిజన్, దీని యాంటీడోస్ రెండూ నా దగ్గర మాత్రమే ఉంటాయి. అరగంట దాటక తీసుకువస్తే యాంటీడోస్ వేసినా యూజ్ ఉండదు, ప్రాణం పోతుంది. అసలు ఇప్పుడు ఈ విషయం తీసుకుని ఏం చేస్తావు సువర్ణ? నేనే తాగుతాను. ఆ? ఏంటి మేడం మీరు చెప్పేది? సువర్ణ, నీకేమన్నా పిచ్చా? పాయిజన్ తీసుకుని సూసైడ్ చేసుకోవాల్సినంత అవసరం నీకేమొచ్చింది? ఎన్ని ప్రయత్నాలు చేసినా మురారి నా దగ్గరికి రావట్లేదు. అందుకే మురారి ముందే ఇది తాగేస్తాను. అమ్మా అని పిలిస్తేనే హాస్పిటల్కి వస్తాను, లేదంటే చస్తాను. మేడం. డాక్టర్, ఇదిగోండి క్యాష్. థ్యాంక్ యూ డాక్టర్. మళ్ళీ చెప్తున్నాను, మీరు చాలా రిస్క్ చేస్తున్నారు. ఉంటా డాక్టర్. సరే. నమస్కారం. సువర్ణ, నువ్వు నిజంగానే పిచ్చిదానిమైనట్టున్నావు. మురారి ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే కొన్ని రోజుల తర్వాత నిన్ను అమ్మ అని పిలుస్తాడు. ఇప్పుడు నువ్వు ఇలా విషయం తాగితే అతను అమ్మ అని పిలిచే టైంకి నువ్వు ఉండవు, పైకి పోతావు. వాడితో అమ్మా అని పిలిపించుకుంటే నాకేం వస్తుందిరా పిచ్చోడా. వాడిప్పుడు నన్ను అమ్మా అని పిలిచి నా దగ్గరికి రాకపోతే నా 1000 కోట్ల ప్రాజెక్ట్కి ఇంకొన్ని రోజుల్లో లాస్ట్ డేట్ అయిపోతుంది. ఆలోపు నేను నా కొడుకుతో ఆ ప్రాజెక్ట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి అప్లై చేయకపోతే వాళ్ళు నా కంపెనీని అన్కేపబుల్ అని బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తారు. అప్పుడు వీడు నన్ను అమ్మ అని పిలిచినా బొమ్మ అని పిలిచినా యూజ్ లేదు. ఏంటి సువర్ణ మాట్లాడవు? ఇప్పుడు ఎందుకు ఇంత రిస్కు? నీకు అర్థం కావడం లేదు రఘురామ్. మురారి నన్నే అమ్మ అని పిలవాలి, ఆ దుర్గని కాదు. పిలుస్తాడు సువర్ణ, కొన్ని రోజుల్లో ఖచ్చితంగా పిలుస్తాడు. నక్షత్ర ఆల్రెడీ మురారికి దుర్గ మీద కోపం పెంచే పనిలో ఉంది. ఎప్పుడూ నీ మొహం చూడ్డానికి కూడా ఇష్టపడిన మురారి నీ దగ్గర జాబ్ చేస్తున్నాడు. ఇంక త్వరలోనే అమ్మ అని కూడా పిలుస్తాడు. త్వరలోనే కాదు, ఇప్పుడే, వెంటనే పిలవాలి. వెంటనే అంటే ఎలా అవుతుంది? అవ్వదు కాబట్టే ఈ రోజే ఆఫీసులో అందరి ముందు ఈ పాయిజన్ని తాగుతాను. అప్పుడే మురారి నన్ను అమ్మ అని ఒప్పుకుంటాడు. ఒప్పుకోకపోతే? ఆహా, నా డౌట్ అడుగుతున్నాను. ఒకవేళ అప్పుడు కూడా మురారి నిన్ను అమ్మ అని ఒప్పుకోకపోతే, హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే? నువ్వు తీసుకెళ్తావు. ఈరోజు నాతో పాటు నువ్వు కూడా ఆఫీస్కు వస్తావు. నీకు తెలుసు కదా ఈ పాయిజన్ పవర్ ఏంటో. నేనిది తాగాక 2 నిమిషాలు చూసి
మురారి పట్టించుకోకపోతే నువ్వు వెంటనే నన్ను హాస్పిటల్కి తీసుకొస్తావు. హాస్పిటల్ దగ్గరే ఉంది కాబట్టి ఆఫీస్ నుంచి 10 నిమిషాల్లో తీసుకురావచ్చు. ఓ ఇదే నీ ప్లాను? అమ్మ అని పిలిపించుకోవడానికి సువర్ణ ప్రాణాలు వదిలేయాలని చూసింది. హ, అది కదా అమ్మ ప్రేమంటే అని. నక్షత్ర మురారి మైండ్ని ఇంకా స్ట్రాంగ్గా హిప్నటైజ్ చేస్తుంది. వీలైనంత త్వరగా వాణ్ణి నా కొడుకును చేస్తుంది. వాడితో నన్ను అమ్మ అని పిలిపిస్తుంది. నాకెందుకు ఇది చాలా డేంజర్ గేమ్లా అనిపిస్తోంది. సువర్ణ అంటేనే డేంజర్. మరి సువర్ణ ఈ మాత్రం డేంజరస్ రిస్క్ తీసుకోకుండా ఎలా ఉంటుంది? నువ్వు మాత్రం ఫుల్ అలర్ట్గా ఉండు. ఈరోజు ఇది జరుగుతుంది. పద. పద. మీరు సైన్ చేయకపోతే మేము కంపెనీ నుంచి షేర్స్ విత్డ్రా చేసుకుంటాం. మొత్తం బిజినెస్ అంతా కొలాప్స్ అయిపోతుంది. ఒక్క నిమిషం మేడం ఆగమన్నారు. ఎవరా మేడం? అదిగోండి ఆ మేడం.